أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. యూకే సభ కంటే ముందు మక్కా విజయానికి సంబంధించిన సంఘటనలు ప్రస్తావించబడుతుండెను. నేను ఇస్లాం తీవ్ర వ్యతిరేకులైన కొందరిని, వారు ఎలా ఇస్లాం స్వీకరించారో ప్రస్తావించాను. వారిలో మరికొందరు కూడా ఉన్నారు. వారు ఎలా ఇస్లాం స్వీకరించారో ప్రస్తావించాను. వారిలో మరికొందరు కూడా ఉన్నారు. వారిలో ఒకరు వహషీ బిన్ హరబ్ ఉండెను. ఉహద్ యుద్ధంలో అతడే హజరత్ హంజా రజియల్లాహు తాలా అన్హును హతమార్చెను. మక్కా విజయం తర్వాత అతడు తాయిఫ్కు పారిపోయెను. తాయిఫ్ ప్రజలు ఇస్లాం స్వీకరించినప్పుడు అతడు కూడా వచ్చి ఇస్లాం స్వీకరించెను. బుఖారీ కథనంలో వహషీ స్వయంగా తన ఇస్లాం స్వీకరణను ఇలా వివరించాడు: ఇస్లాం మక్కాలో వ్యాప్తి చెందే వరకు నేను అక్కడే ఉన్నాను. ఆ తర్వాత తాయిఫ్ వైపు వెళ్ళాను. తాయిఫ్ ప్రజలు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ప్రతినిధులను పంపారు. వారు నాతో ఇట్లు చెప్పారు: వారు అనగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతినిధులను అడ్డుకోరు. అందువల్ల నేను వారితో బయలుదేరి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు చేరుకున్నాను. వారు నన్ను చూసినప్పుడు ఇట్లు అడిగారు: నువ్వు వహషీనా? నేను చెప్పాను, అవును. వారు మరల ఇలా అడిగారు: నువ్వే హంజాను చంపావా? నేను చెప్పాను, మీరు విన్నది నిజమే. వారు మరల ఇలా అన్నారు: నువ్వు నీ ముఖాన్ని నాకు కనపడకుండా ఉంచగలవా? ఆ తరువాత నేను అక్కడి నుండి వెళ్ళిపోయాను. అంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉద్దేశం మళ్ళీ ఆ జ్ఞాపకం రాకుండా ఉండడం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత ముసైలమా కజ్జాబ్ తిరుగుబాటు చేసెను. వహషీ ఇట్లు చెప్పాడు: నేను ముసైలమా వద్దకు తప్పక వెళ్ళి హంజా గారి రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటాను. కావున నేను ప్రజలతో బయలుదేరాను. తర్వాత ముసైలమా పరిస్థితి ఏమిటో మీకు తెలిసిందే, అనగా అతడు హత్యకు గురయ్యను. వహషీ ఇంకా ఇలా చెప్పారు: నేను చూశాను, ఒక మనిషి గోడలోని రంధ్రంలో నిలబడి ఉన్నాడు. అతను గోధుమ రంగు ఒంటెలా కనిపించాడు. తలపై జుట్టు గజిబిజిగా ఉంది. అతడే ముసైలమా. నేను నా బల్లెంను విసరగా అది అతని ఎద మధ్యలో తగిలి వెనుక భుజాల మధ్య నుంచి బయటకు వచ్చింది. ఆ తరువాత ఒక అన్సారీ వచ్చి అతని తలపై ఖడ్గముతో దాడి చేసెను. ఈ విధంగా అతను హతమార్చబడ్డాడు. ఇదే విధంగా అమ్ర్ బిన్ హిషాంకు సారా అనే ఒక దాసి ఉండేది. ఆమె ఒక గాయని. మక్కా విజయానికి ముందే ఆమె ప్రవక్త గారి సల్లల్లాహు అలైహి వసల్లం సేవలో హాజరై కొంత సహాయం అడిగి తన పేదరికం గురించి ఫిర్యాదు చేసింది.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లు అడిగారు, నీ గానం ఏమైంది? నీవు చాలా పాటలు పాడి డబ్బు సంపాదించే దానివి కదా. ఆమె ఇట్లు చెప్పింది, బదరు యుద్ధంలో విగ్రహారాధకుల నాయకులు చనిపోయినప్పటి నుండి వారు పాటలు వినడం మానేశారు. దాంతో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెకు ఒక ఒంటె మోసే ధాన్యాన్ని ప్రసాదించారు. ఆ తరువాత ఆమె తిరిగి ఖురైష్ల వద్దకు వెళ్ళింది. ఇబ్ను ఖతల్ ఆమెకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై వ్యంగ్య కవితలు చెప్పేవాడు. బహుమతి తీసుకున్నప్పటికీ ఆమె తన చేష్టలు మానలేదు. ఆ వ్యంగ్య కవితలను పాడేది. హాతిబ్ రాసిన లేఖ ఇదే స్త్రీ వద్ద లభించెను. ఆమె తరువాత ఇస్లాం స్వీకరించింది. ఖలీఫా హజరత్ ఉమర్ కాలం వరకు జీవించింది. ఇలాగే ఇబ్ను ఖతల్కి ఫరత్నా అనే ఒక దాసి ఉండేది. ఆమె కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై వ్యంగ్య కవితలు పాడేది. తర్వాత ఆమె ఇస్లాం స్వీకరించింది. తర్వాత హజరత్ హారిస్ బిన్ హిషాం ఇస్లాం స్వీకరించిన విషయం ఇట్లు వ్రాయబడింది. ఆయన మక్కాలో అందరికీ ఇష్టమైన ఒక ప్రముఖ నాయకుడు. అబూ జహల్కి తండ్రి వైపు నుండి అన్నయ్య అవుతాడు. హజరత్ ఖాలిద్ బిన్ వలీద్ గారి అక్క ఆయన భార్య. మక్కా విజయ సమయంలో ఆయనే కాకుండా అబ్దుల్లా బిన్ అబీ రబియా కూడా హజరత్ ఉమ్మె హానీ గారి ఇంట్లోకి ప్రవేశించారు. ఎందుకంటే హజరత్ అలీ రజియల్లాహు తాలా అన్హు వారిని వెంబడిస్తూ చంపడానికి వస్తుండెను. హజరత్ ఉమ్మె హానీ గారు వారిని తన ఇంట్లో దాచిపెట్టి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళి, నేను వీరికి రక్షణ ఇచ్చాను అని వేడుకొనిరి. దానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నీవు ఎవరికి రక్షణ ఇచ్చావో మేము కూడా వారికి రక్షణ ఇచ్చాము అని చెప్పారు. హారిస్ బిన్ హిషాం ఇట్లు తెలిపిరి, మేము 2 రోజుల పాటు ఆ ఇంట్లోనే ఉన్నాము. ఆ తర్వాత మా ఇళ్లకు వెళ్ళాము. మేము ఇంటి ఆవరణలో కూర్చున్నప్పటికీ ఎవరూ మాకు విఘాతం కలిగించలేదు. కాని మాకు హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు గారి భయం ఉండేది. ఒకరోజు నేను చెద్దరు కప్పుకొని నా గుమ్మం వద్ద కూర్చున్నాను. అకస్మాత్తుగా హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు కొంతమంది ముస్లింలతో కలిసి అక్కడి నుంచి వెళ్ళారు. వారు నాకు సలాం చేసి వెళ్ళిపోయారు. ఆయన ఇంకా ఇట్లు చెప్పారు, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను చూస్తారని నాకు సిగ్గు వేస్తుండెను. ఎందుకంటే ఎప్పుడూ నేను విగ్రహారాధకులతోనే ఉండేవాడిని. కాని ఆ సమయంలో వారి దయ, కరుణ, బంధుత్వ స్నేహం గుర్తుకు వచ్చింది. వారు మస్జిద్ హరాంలోకి ప్రవేశిస్తున్నప్పుడు నేను వారిని కలవడానికి వెళ్ళాను. వారు నన్ను సంతోషంగా పలకరించారు. నేను వారికి సలాం చెప్పి కలిమా షహాదత్ చదివినాను. ప్రవక్త గారు ఇట్లు ఉపదేశించారు, అల్లాహ్ నీకు సన్మార్గం ప్రసాదించినందుకు అతనికి సర్వ ప్రశంసలు. నీలాంటి మనిషి ఇస్లాం నుండి ఎలా దూరంగా ఉండగలడు? హారిస్ బిన్ హిషాం ఇలా అన్నారు, అల్లాహ్ ప్రమాణంగా ఇస్లాం నుండి దూరంగా ఉండడం అసంభవమని నేను ఇప్పుడు గ్రహించాను. ఇదే విధంగా సుహైల్ బిన్ అమర్ గారి ఇస్లాం స్వీకరణ సంఘటన కూడా లభిస్తుంది. ఆయన మక్కాలో ఒక ప్రముఖ నాయకుడు. హుదైబియా ఒప్పందం కుదుర్చుకోవడానికి ఖురైష్ తరపున ప్రతినిధిగా వచ్చిన వ్యక్తి సుహైల్ బిన్ అమర్ ఇట్లు తెలిపిరి, ప్రవక్త గారు సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలోకి ప్రవేశించి విజయాన్ని సాధించినప్పుడు నేను నా ఇంట్లోకి వెళ్ళి తలుపు మూసుకున్నాను. నాకు ప్రాణభయం ఉండడంతో నా కుమారుడు హజరత్ అబ్దుల్లాను ప్రవక్త గారి వద్దకు పంపి నా తండ్రికి రక్షణ ఇవ్వండి అని అడగమన్నాను. మక్కా ప్రజలకు సాధారణ క్షమాభిక్ష ఇచ్చినా నేను అవిశ్వాస నాయకుల్లో ఒకణ్ణి కాబట్టి ప్రతీకారం తీసుకుంటారేమో అని భయపడ్డాను. హజరత్ అబ్దుల్లా ప్రవక్త గారి వద్దకు వెళ్ళి విషయం చెప్పారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, సరే, అతను అల్లాహ్ రక్షణలో సురక్షితుడు, బయటకు వచ్చి స్వేచ్ఛగా తిరగవచ్చును. అనంతరం దైవ ప్రవక్త గారు తన చుట్టూ ఉన్న అనుచరులకు ఇట్లు చెప్పారు, మీలో ఎవరైనా
సుహైల్ను కలుసుకున్నా అతనిపై కఠినంగా లేదా వంకర చూపులతో చూడవద్దు. సుహైల్ వంటి తెలివి, గౌరవం గల వ్యక్తి ఇస్లాం నుండి ఎక్కువ కాలం దూరంగా ఉండలేడు. అతనికి అవిశ్వాసంలో ఏ ప్రయోజనం లేదని తెలిసిపోయింది. అబ్దుల్లా తన తండ్రి వద్దకు వెళ్ళి ఈ వార్త చెప్పగా సుహైల్ ఇట్లు అన్నారు: అల్లాహ్ సాక్షిగా, వారు అనగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చిన్నప్పుడు కూడా ఉపకారిగా ఉండిరి, ఇప్పుడు ఈ వయసులో కూడా ఉపకారమే చేస్తున్నారు. ఆ తర్వాత సుహైల్ సురక్షితంగా తిరిగేవారు. హునైన్ యుద్ధంలో కూడా ఆయన వారి సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి పాల్గొన్నారు. కానీ అప్పటికి ఇస్లాం స్వీకరించలేదు. హునైన్ యుద్ధం నుంచి తిరిగి వస్తున్నప్పుడు మక్కాకు 27 కిలోమీటర్ల దూరంలో తాయిఫ్ దారిలో ఉన్న జోరానా అనే ప్రదేశంలో వారు ఇస్లాం స్వీకరించారు. ఇస్లాం స్వీకరించిన తర్వాత ఆయనలో ఆశ్చర్యకరమైన ఆధ్యాత్మిక మార్పు వచ్చింది. వ్రాయబడిన వివరాల ప్రకారం మక్కా విజయం తర్వాత ఇస్లాం స్వీకరించిన ఖురైష్ నాయకుల్లో నమాజ్, రోజా అనగా ఉపవాసం, దాన ధర్మాల విషయంలో సుహైల్ కంటే ముందున్న వారు ఎవరూ లేకుండిరి. ఎక్కువగా ఏడ్చే స్వభావం ఉండేది. ముఖ్యంగా పవిత్ర ఖురాన్ పఠిస్తున్నప్పుడు కన్నీళ్లు పెట్టుకునేవారు. హజరత్ అబూబకర్ రజల్లాహు తాలా అన్హు ఇట్లు తెలిపిరి: హజ్జతుల్ విదా అనగా తుది హజ్లో సుహైల్ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బలిదాన జంతువును సమర్పిస్తున్నట్లు దగ్గరకు చేస్తూ సహకరిస్తున్నట్లు నేను చూశాను. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా దాన్ని వధించారు. ఆ తర్వాత తల కేశాలు సమర్పించుకున్నారు. ప్రవక్త గారి జుట్టు సుహైల్ చేతిలోకి రాగానే ఆయన దానిని తన కళ్ళకు అద్దుకున్నారు. ఆ క్షణంలో నాకు గతం గుర్తుకొచ్చింది. ఇదే సుహైల్ హుదైబియా ఒప్పంద సమయంలో బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం రాయొద్దని, అలాగే ముహమ్మద్ పదంతో రసూలుల్లాహ్ జోడించవద్దని వాదించినాడు. రసూలుల్లా పదం తొలగించకపోతే ఒప్పందం రాయబోనని పట్టుబట్టినాడు. హజరత్ అబూబకర్ రజల్లాహు తాలా అన్హు ఇంకా ఇట్లు చెప్పారు: అల్లాహ్ను అప్పుడు నేను స్తుతించాను. అతడు సుహైల్కు ఇస్లాం వైపు దారి చూపించి ఆ తర్వాత దానిలో అపారమైన నిబద్ధత, విశ్వాసం కలిగించాడు. సుహైల్ బిన్ అమ్ర్ గారి మరో గొప్ప సంఘటన కూడా చెప్పబడుతుంది. ఆయన ఖురైష్లో అద్భుతమైన వక్త అనగా ప్రసంగీకునిగా ప్రసిద్ధి గావించారు. బదర్ యుద్ధంలో అవిశ్వాసంలో ఉన్నప్పుడే ఆయన ముస్లింలకు బందీగా పట్టుబడ్డారు. ఆయన తన పెదవులపై ఒక గుర్తు వేసుకుని ఉండేవారు. అప్పుడు హజరత్ ఉమర్ రజల్లాహు తాలా అన్హు ప్రవక్త గారి సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా అన్నారు: యా రసూలల్లా, ఈ గుర్తు వేసుకున్న ముందు దంతాలను తీసివేయండి. తద్వారా ఇక మీదట మీకు వ్యతిరేకంగా ఇతడు ప్రసంగించలేడు. నోటిలో ముందు పళ్ళు లేకపోతే సరిగ్గా మాట్లాడలేడు. దానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లు సమాధానమిచ్చారు: ఓ ఉమర్, అతన్ని వదిలేయి. త్వరలోనే ఇతడు ఒక స్థితిలో నిలుస్తాడు. అప్పుడు నీవు అతన్ని తప్పక ప్రశంసిస్తావు. హజరత్ ఉమర్ రజల్లాహు తాలా అన్హు ఆయనను శిక్షించాలని కోరుకున్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమీ చెప్పొద్దు, సమయం వస్తుంది అని చెప్పారు. తర్వాత ఆ సమయం రానే వచ్చింది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తరువాత మక్కా ప్రజలు దిగులుతో, గందరగోళంతో ఉండిపోయారు. ఖురైష్లోని కొంతమంది ఇస్లామును వదిలిపెట్టడం ప్రారంభించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా పాలకునిగా నియమించిన హజరత్ అతాబ్ బిన్ ఉసైద్ రజల్లాహు అన్హు భయంతో దాక్కున్నారు. అప్పుడు సుహైల్ బిన్ అమ్ర్ లేచి నిలబడి ప్రసంగిస్తూ ఇలా అన్నారు: ఓ ఖురైష్ ప్రజలారా, మీరు చివరలో ఇస్లాం స్వీకరించారు. చివరలో ఇస్లాం స్వీకరించి మొదట్లోనే దాన్ని వదిలివేయువారుగా మారవద్దు. అల్లాహ్ సాక్షిగా, ఈ మతం చంద్రుడు, సూర్యుడు ఉదయించి అస్తమించేంత వరకు వ్యాపిస్తుంది. ఆయన ఒక సుదీర్ఘమైన ప్రసంగం చేశారు. అది మక్కా ప్రజల హృదయాలను తాకింది. వారు తిరుగుబాటును వదిలివేశారు. దాక్కున్న హజరత్ అతాబ్ బిన్ ఉసైద్ను కూడా పిలిపించారు. ఇలా ఖురైష్ మళ్ళీ ఇస్లాం మీద స్థిరంగా నిలిచారు. హజరత్ ఉత్బా
మరియు ముఆతిబ్ గారి ఇస్లాం స్వీకరణ గురించి ఇలా వ్రాయబడింది. హజరత్ అబ్బాస్ రజల్లాహు తాలా అన్హు ఇట్లు ఉల్లేఖించారు: మక్కా విజయం రోజున మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలోకి ప్రవేశించినప్పుడు మీరు నాతో ఇలా అన్నారు: నీ చిన్నాన్న కుమారుడైన అబూలహబ్ కుమారులు ఉత్బా మరియు ముఆతిబ్ ఎక్కడ ఉన్నారు? నేను ఇలా సమాధానమిచ్చాను: వారిని నేను చూడలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మళ్ళీ అడిగారు: నేను కూడా వారిని చూడలేదు, ఎక్కడ ఉన్నారు? హజరత్ అబ్బాస్ గారు ఇలా చెప్పారు: వారు ఇతర విగ్రహారాధకుల మాదిరిగా దూరంగా ఉంటున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: వారిని నా వద్దకు తీసుకొనిరా. హజరత్ అబ్బాసు గుర్రంపై ఎక్కి అరనా అరఫా సమీపంలోని ఒక లోయలోకి వెళ్ళి వారిని తీసుకొని వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఇస్లాం వైపు ఆహ్వానించారు. అప్పుడు వారిద్దరూ ఇస్లాం స్వీకరించి బయత్ చేశారు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లేచి వారి చేతులు పట్టుకొని హజరే అస్వద్ మరియు కాబా తలుపు మధ్యనున్న బైతుల్లా గోడ భాగం వద్దకు తీసుకెళ్లారు. ఈ ప్రదేశం వద్ద గోడను పట్టుకొని ప్రార్థించడం సున్నత్ అనగా పద్ధతి. ఇది ప్రత్యేకంగా ప్రార్థన స్వీకార స్థలంగా భావించబడుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ కొంతసేపు దుఆ చేశారు. తర్వాత తిరిగి వచ్చారు. వారి సల్లల్లాహు అలైహి వసల్లంపై ముఖంపై సంతోషం స్పష్టంగా కనిపించింది. హజరత్ అబ్బాస్ రజల్లాహు తాలా అన్హు ఇలా విన్నవించుకున్నారు: యా రసూలల్లా, అల్లాహ్ మిమ్మల్ని సంతోషంగా ఉంచుగాక. మీ ముఖంలో సంతోషపు లక్షణాలను చూస్తున్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: నేను నా చిన్నాన్నగారి ఈ ఇద్దరు కుమారులను నా పోషకుడైన దేవునితో అడిగినాను. దేవుడు ఈ వరాన్ని నాకు అనుగ్రహించాడు. ఇప్పుడు హజరత్ సఫ్వాన్ బిన్ ఉమయ్యా గారి ఇస్లాం స్వీకరణ సంఘటన ఇట్లు గలదు. సఫ్వాన్ బిన్ ఉమయ్యా మక్కా ప్రముఖ నాయకుడు. ఉమయ్యా బిన్ ఖల్ఫ్ కుమారుడు. మూర్ఖత్వ కాలం అనగా ఇస్లాం కంటే ముందు ఖురైష్ ప్రధానులలో ఒకరు. అత్యంత వాక్చాతుర్యం కలిగిన వారు. ఇస్లాంకు కఠిన శత్రువు. మక్కాలో ముస్లింలకు బాధలు కలిగించే వారిలో ఒకరు. బదర్ యుద్ధం తర్వాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను హత్య చేయాలని కుట్ర పన్నాడు. ఈ పనికి తన స్నేహితుడు ఉమైర్ బిన్ వహబ్ను పంపాడు. అతనికి, నువ్వు హత్య చేస్తే నీ కుటుంబ సంరక్షణ పూర్తిగా నా బాధ్యత అని హామీ ఇచ్చాడు. కాని ఉమైర్ మదీనాకు చేరుకున్నప్పుడు ప్రవక్త గారికి అతని పథకం గురించి ముందే తెలిసిపోయింది. ఈ అద్భుతాన్ని చూసి ఉమైర్ వెంటనే ఇస్లాం స్వీకరించారు. ఆ తరువాత మక్కా విజయం సమయంలో ఉమైర్ తన స్నేహితుడు సఫ్వాన్ను కూడా ఇస్లాం స్వీకరించాలని కోరుకున్నాడు. హజరత్ ఉమైర్ ప్రవక్త గారి వద్దకు వచ్చి ఇలా విన్నపం చేశాడు: యా రసూలల్లా, సఫ్వాన్ నా జాతి నాయకుడు. మీ భయంతో మక్కా విడిచిపోయాడు. అతనికి రక్షణ ఇవ్వండి. ప్రవక్త గారు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: అతనికి రక్షణ ఇవ్వబడింది. ఉమైర్ ఇలా అభ్యర్థించాడు: మీరు రక్షణ ఇచ్చినట్లు గుర్తించడానికి మీకు చెందిన ఏదైనా వస్తువు నాకు ఇవ్వండి. దాంతో ప్రవక్త గారు తన తలపై ఉన్న పాగా తీసి అతనికి ఇచ్చారు. ఉమైర్ ప్రయాణించి జిద్దా దిశగా ఎర్ర సముద్ర తీరానికి చేరుకున్న సఫ్వాన్ను కలుసుకున్నాడు. అప్పుడు అతను పడవలో ఎక్కబోతున్నాడు. ఉమైర్ ఇలా పిలుపునిచ్చాడు: ప్రజలలో అత్యంత పవిత్రులు, అత్యంత బంధుత్వ స్నేహం కలవారి దగ్గర నుంచి వచ్చాను. నీ ప్రాణానికి హాని తలపెట్టుకోకు. నేను నీ కొరకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర రక్షణ తీసుకొని వచ్చాను. సఫ్వాన్ ఇలా అడిగాడు: నువ్వు చెప్పేది నమ్మను. నాకు తెలిసిన ఏదైనా గుర్తు చూపించు. అప్పుడు ఉమైర్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తలపాగా అతనికి చూపించారు. సఫ్వాన్ ఉమైర్తో తిరిగి వచ్చాడు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అప్పుడు మస్జిదులో అనుచరులతో అసర్ నమాజ్ చదువుతుండిరి. నమాజ్ పూర్తయ్యాక సఫ్వాన్ గట్టిగా ఇలా అన్నాడు: ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఉమైర్ మీ తలపాగా తీసుకొని వచ్చాడు. మీరు నాకు రక్షణ ఇచ్చారని చెబుతున్నాడు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: అవును, నిజమే. సఫ్వాన్ ఇట్లు అడిగాడు: నాకు 2 నెలల సమయం ఇవ్వండి. ఇప్పుడే ఇస్లాం స్వీకరించను. మహాప్రవక్త గారు ఇలా అన్నారు: నీకు 4 నెలల సమయం ఇవ్వబడుతుంది.
ఆలోపు ఇస్లాం స్వీకరిస్తావని ఆశిస్తున్నాను. సఫ్వాన్ మక్కాలో విగ్రహారాధకునిగా ఉండసాగెను. వారు సల్లల్లాహు అలైహి వసల్లం హవాజిన్ వెళ్ళి హునైన్ యుద్ధం, తాయిఫ్ యుద్ధం తర్వాత యుద్ధ శత్రువుల వస్తువులను, ధనాన్ని పంచిపెట్టే సమయంలో గొర్రెలు మేకలతో నిండిపోయిన ఒక లోయను సఫ్వాన్ చూశాడు. అతను ఆశ్చర్యంగా చూస్తూనే ఉన్నాడు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని ఇలా ప్రశ్నించిరి, ఈ లోయలో ఉన్న ధనం నిన్ను ఆశ్చర్యపరుస్తుందా? సఫ్వాన్ ఇలా అన్నాడు, అవును. మహాప్రవక్త గారు ఇలా అన్నారు, ఈ లోయ, అందులో ఉన్న ప్రతీదీ నీది, తీసుకుపో. సఫ్వాన్ అంతా స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత ఇట్లన్నాడు, నబీ గారి ఉదారత మరో వ్యక్తిలో నేను చూడలేదు అని వెంటనే షహాదత్ అనగా ఇస్లాం నిజమైనదని సాక్ష్యం పలికి అతడు ఇస్లాం స్వీకరించాడు. సఫ్వాన్ బిన్ ఉమయ్య హిజ్రీ 42వ సంవత్సరంలో హజరత్ ముఆవియా ఖిలాఫత్ కాలంలో మక్కాలో మరణించాడు. హజరత్ ఉస్మాన్ గారి హత్య కల్లోల సమయంలో ఆయన షహీద్ అయ్యారని కొందరు చెబుతుంటారు. మక్కా విజయ సమయంలో ఇస్లాం స్వీకరించిన మక్కా పెద్దలలో చాలామంది తర్వాత తమ జీవితాల్లో ఒక గొప్ప ఆధ్యాత్మిక విప్లవాన్ని సృష్టించుకున్నారు. హజరత్ ముస్లిం మౌద్ రజల్లాహు తాలా అన్హు ఈ విషయాన్ని వివరిస్తూ ఇలా ప్రస్తావించారు. ఒకసారి హజరత్ ఉమర్ రజల్లాహు తాలా అన్హు తన ఖిలాఫత్ కాలములో మక్కాకు విచ్చేశారు. నగరంలోని ప్రసిద్ధ కుటుంబాల పెద్దలు, నాయకులు ఆయనను కలవడానికి వస్తున్నారు. వాళ్లకు ఇట్లు అనిపించింది, హజరత్ ఉమర్ రజల్లాహు తాలా అన్హుకు మన కుటుంబాల గురించి బాగా తెలుసు. కాబట్టి ఆయన ఇప్పుడు స్వయంగా పాలకుడిగా ఉన్నందున మన కుటుంబాలకు గౌరవం ఇస్తారు. మనం కోల్పోయిన గౌరవాన్ని మళ్ళీ పొందుతాము. వారు వచ్చి హజరత్ ఉమర్ రజల్లాహు తాలా అన్హుతో మాట్లాడడం మొదలుపెట్టారు. ఇంతలోనే హజరత్ బిలాల్ రజల్లాహు తాలా అన్హు వచ్చారు. మరికొద్దిసేపటికి హజరత్ ఖబ్బాబ్ రజల్లాహు తాలా అన్హు వచ్చారు. ఈ విధంగా మొదట ఇస్లాం స్వీకరించిన బానిసలు ఒక్కొక్కరుగా రావడం మొదలుపెట్టారు. వీరంతా ఈ పెద్దల లేదా వీరి పూర్వీకుల దాసులే. గతంలో ఈ పెద్దలు తమ శక్తి కొత్తగా ఉధృతిలో ఉండగా వీరిపై తీవ్ర హింసలు, దౌర్జన్యాలు చేసేవారు. హజరత్ ఉమర్ రజల్లాహు తాలా అన్హు ప్రతి ఒక్క బానిసను గౌరవంగా ఆహ్వానించారు. వారిని ముందుకు పిలిచి కూర్చోబెట్టి ఆ పెద్దల్ని వెనక్కి పంపించారు. ఆ పెద్దలు ముందుగా కూర్చున్నప్పటికీ ప్రతి బానిస వచ్చినప్పుడు వారిని వెనక్కి జరగమని ఆదేశించారు. చివరికి వారు తలుపు దగ్గరికి చేరి స్థలం లేక పాదరక్షల దగ్గర కూర్చోవాల్సి వచ్చింది. మక్కా పెద్దలు తమ కళ్ళ ముందే ఒక్కొక్క బానిస వచ్చేసరికి తమను వెనక్కి జరిపిస్తున్న దృశ్యం చూసి హృదయంలో తీవ్ర మనోవేదన అనుభవించారు. దేవుడు కూడా ఆ సమయంలో ఏర్పాటు అలా చేశాడు. ఒకరి తర్వాత ఒకరు పూర్వ బానిసలు వస్తూనే ఉన్నారు. ఒకసారి మాత్రమే వెనక్కి జరగాల్సి వచ్చుంటే అంతగా బాధపడేవారు కాదు. కాని మళ్ళీ మళ్ళీ జరగడంతో వారు భరించలేక బయటకు వెళ్ళిపోయారు. బయటకు వెళ్ళిన తర్వాత ఒకరితో ఒకరు చెప్పుకున్నారు, ఇట్లు మాట్లాడుకున్నారు, ఈరోజు మనకు ఎంత అవమానం జరిగిందో చూశారా? ప్రతి బానిస వచ్చినప్పుడల్లా మనల్ని వెనక్కి నెట్టారు. చివరికి పాదరక్షల దగ్గర కూర్చోవాల్సి వచ్చింది. అప్పుడు వారిలో ఒక యువకుడు ఇలా అన్నాడు, దీనికి కారణం ఎవరు? ఉమర్ రజల్లాహు తాలా అన్హు కారణమా లేదా మన పూర్వీకులా? మీరు ఆలోచిస్తే తెలుస్తుంది. ఇందులో హజరత్ ఉమర్ రజల్లాహు తాలా అన్హు తప్పు ఏమాత్రం లేదు. ఇది మన పూర్వీకుల తప్పే. అల్లాహ్ తన ప్రవక్తను పంపినప్పుడు మన పూర్వీకులు ఆ ప్రవక్తకు వ్యతిరేకంగా నిలిచారు. కానీ ఈ బానిసలు ఆయనను స్వీకరించి అన్ని కష్టాలను భరించారు. కాబట్టి ఈరోజు మనం అవమానానికి గురవుతున్నామంటే అందులో ఉమర్ రజల్లాహు తాలా అన్హు తప్పు లేదు, మన తప్పే. ఇది విన్న తర్వాత మరికొందరు ఇలా అన్నారు, సరే, ఇది మన పూర్వీకుల తప్పు అని మనం ఒప్పుకున్నాం. కానీ ఈ అవమానపు మచ్చను తుడిచివేయడానికి ఏదైనా మార్గం ఉందా? అందరూ కలిసి ఇట్లు నిర్ణయించుకున్నారు, మనకు తెలియదు, హజరత్ ఉమర్ రజల్లాహు తాలా అన్హునే అడుగుదాం. వారు తిరిగి హజరత్ ఉమర్ రజల్లాహు తాలా అన్హు వద్దకు వెళ్ళి ఇట్లు ప్రశ్నించారు, ఈరోజు
మాతో ఏమి జరిగిందో మీకు తెలుసు, మాకు తెలుసు. హజరత్ ఉమర్ రజల్లాహు తాలా అన్హు ఇలా అన్నారు, క్షమించండి, నేను ఇంతకు మించి ఏమీ చేయలేని స్థితిలో ఉంటిని. వీరు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సభలో వీరికి గౌరవం లభించేది, కాబట్టి నేను వారిని గౌరవించడం నా విధి. అప్పుడు వారిలా వేడుకున్నారు, మాకు తెలుసు ఇది మా తప్పు ఫలితమే, కాని ఈ అవమానాన్ని తొలగించే మార్గం ఉందా? హజరత్ ముస్లిం మౌద్ రజల్లాహు తాలా అన్హు ఇంకా ఇట్లు ప్రస్తావించారు, ఈ కాలంలో ఆ పెద్దల ప్రభావాన్ని ఊహించడం కూడా కష్టమే. హజరత్ ఉమర్ రజల్లాహు తాలా అన్హు మక్కాలో పుట్టి పెరిగారు కాబట్టి వారికి బాగా తెలుసు. ఎవ్వరూ వారి ముందు కన్నెత్తి చూడలేకపోయేవారు. ఈ మాటలు విన్న వెంటనే ఆ కాలపు సంఘటనలు ఆయన మనసులో తలుక్కుమన్నాయి. రోమాంచనంతో మాటలు రాలేక ఉత్తర దిశ చూపిస్తూ సంజ్ఞ చేశారు. అక్కడ అనగా షాం దేశం వైపు ఇస్లామీ యుద్ధాలు జరుగుతున్నాయి. మీరు వాటిలో పాల్గొంటే ఈ మచ్చ తొలగిపోవచ్చును. కావున ఆ పెద్దలు అక్కడి నుండి లేచి నేరుగా బయలుదేరి ఆ యుద్ధాలలో పాల్గొన్నారు. చరిత్రలో ఇట్లు వ్రాసి ఉంది, వారిలో ఒక్కరంటే ఒక్కరు కూడా సజీవంగా తిరిగి మరల రాలేదు. అందరూ అక్కడే వీరమరణం పొందారు. ఈ విధంగా వారు తమ కుటుంబాలపై ఉన్న అవమానపు మచ్చను తొలగించుకున్నారు. యర్మూకు యుద్ధంలో ఓ మక్కా పెద్దలు అద్భుతమైన ధైర్యం మరియు ప్రాణత్యాగాన్ని ప్రదర్శించినట్లు చెప్పబడుతుంది. యర్మూకు యుద్ధంలో ఆ మక్కా పెద్దలు అద్భుతమైన ధైర్యం, ప్రాణత్యాగాన్ని ప్రదర్శించినట్లు చెప్పబడుతుంది. హజరత్ ముస్లిం మౌద్ రజల్లాహు తాలా అన్హు వివరిస్తూ ఇట్లు ఉపదేశించారు, యుద్ధం ముగిసిన తర్వాత ముస్లిములు ప్రత్యేకంగా ఇక్రమా మరియు అతని సహచరులను వెతికారు. చూసేసరికి వారిలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇక్రమా కూడా ఉన్నారు. ఒక ముస్లిం సైనికుడు అతని దగ్గరకు వచ్చి ఇక్రమా స్థితి చాలా విషమంగా ఉందని భావించి ఇలా అన్నాడు, ఓ ఇక్రమా, నా వద్ద మంచినీళ్లు ఉన్నాయి, కొంచెం త్రాగండి. ఇక్రమా ముఖం తిప్పి చూశారు. పక్కనే హజరత్ అబ్బాస్ కుమారుడు హజరత్ ఫజ్ల్ గాయపడి ఉన్నారు. ఇక్రమా ఇట్లన్నారు, నా స్వాభిమానం ఇందుకు అనుమతించదు. ఆ రోజుల్లో అనగా నేను ప్రవక్తకు తీవ్ర శత్రువుగా ఉన్నప్పుడు ఆయనకు సహాయం చేసినవారు మరియు వారి సంతానం దాహంతో చనిపోతుండగా నేను మాత్రం నీళ్లు తాగి బ్రతకాలా? దీనిని నేను సహించలేను. ముందు హజరత్ ఫజ్ల్కి నీళ్లు ఇవ్వండి, ఏమైనా మిగిలితే నాకు తీసుకుని రండి. ఆ సైనికుడు హజరత్ ఫజ్ల్ దగ్గరకు వెళ్ళాడు. వారు మరో గాయపడిన వ్యక్తిని చూపిస్తూ ఇలా చెప్పారు, అతడే నాకన్నా ఎక్కువ అర్హుడు, ముందుగా అతనికి మంచినీళ్లు ఇవ్వండి. అప్పుడు ఆ సైనికుడు ఆ గాయపడిన వ్యక్తి దగ్గరకు వెళ్ళాడు. అతడు మరో గాయపడిన వ్యక్తి వైపు చూపిస్తూ ఇలా అన్నాడు, అతడే నాకన్నా ఎక్కువ అర్హుడు, ముందుగా అతనికి మంచినీళ్లు ఇవ్వండి. ఇలా ఆ సైనికుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా వారు నీళ్లు తాగకుండా ఇంకొకరికి పంపేవారు. చివరికి గాయపడిన చివరి వ్యక్తి దగ్గరకు చేరేసరికి అతడు మరణించాడు. తర్వాత ఆ సైనికుడు రెండవ గాయపడిన వ్యక్తి దగ్గరకు తిరిగి వచ్చాడు. అప్పటికే అతడు కూడా మరణించాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరి దగ్గరికి తిరిగి వచ్చి ఇక్రమా దగ్గరకు చేరేసరికి వారందరూ అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. మక్కా విజయం తర్వాత దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కొన్ని దళాలను వివిధ ప్రాంతాలకు పంపారు. ఈ దళాలు ముఖ్యంగా యుద్ధం కోసం కాకుండా అల్లాహ్ వైపు ఆహ్వానించుటకు మరియు ప్రచారం చేయుటకు, కొన్ని పెద్ద విగ్రహాలను కూల్చడం కోసం పంపబడ్డాయి. ఆ విగ్రహాలు ప్రజల హృదయాల్లో ఒక కల్పిత భయాన్ని, తౌహీద్ అనగా ఒకే దేవుడు అనే విశ్వాసాన్ని స్వీకరించడంలో ఒక మానసిక అడ్డంకిని కలిగించేవి. అరబ్ ప్రజలలో 3 విగ్రహాలు లేదా దేవతలు అత్యంత గౌరవించబడేవి. ఒకటి లాత్, రెండవది మనాత్, మూడవది ఉజ్జా. లాత్ అనేది ఈ దేవత తాయిఫ్ నగరంలో ఉండేది. మొత్తం అరబ్ దేశంలో దీనికి గొప్ప గౌరవం ఉండేది. ప్రజలు దీని పేరుతో ప్రమాణాలు చేసేవారు, మొక్కులు అర్పించుకునేవారు.
అరబులలో విగ్రహారాధనకు వ్యవస్థాపకునిగా పరిగణించబడే అమ్ర్ బిన్ లుహయ్యా అల్లాహ్ శీతాకాలంలో తాయిఫ్లో లాద్ దగ్గర, వేసవిలో ఉజ్జా దగ్గర గడుపుతాడని ప్రజల హృదయాల్లో ఒక తప్పుడు భావన అతడు నింపెను. అస్తగ్ఫిరుల్లా. మనాత్ ఇది అరబులలో ప్రాచీనమైన విగ్రహం. మక్కా మరియు మదీనా మధ్య సముద్ర తీరంలోని ఖదీద్ ప్రాంతంలో ఉండేది. అరబ్ ప్రజలు దీన్ని గౌరవించేవారు, బలిదానమిస్తూ పూజించేవారు. ఔస్ మరియు ఖజ్రజ్ తెగలు దీన్ని చాలా గౌరవించేవి. ఎంతలా గౌరవించేవి అనగా మనాత్ పేరుతోనే ఎహ్రాం ధరించేవారు. దీని గౌరవార్థం సఫా మరియు మర్వా పర్వతాల మధ్య సయి అనగా పరుగెత్తడం కూడా చేయకుండా ఉండేవారు. హజ్ పూర్తయ్యాక వెంటనే తల గీయకుండా తిరుగు ప్రయాణంలో మనాత్ దగ్గరికి వెళ్ళి అక్కడ తల గీయించుకుని విడిది చేసి దానిని దర్శించకుండా తమ హజ్ పూర్తి కాలేదని భావించేవారు. ఉజ్జా ఇది ఖురైష్లకు చెందిన అతిపెద్ద విగ్రహం. నఖ్లా ప్రాంతంలో ఉండేది. దీనికోసం వారు ప్రత్యేకంగా బలిదాన స్థలం కూడా నిర్మించారు. దీని పేరుతోనే వారు తమ పిల్లలకు పేర్లు పెట్టేవారు, ప్రమాణాలు చేసేవారు. అమ్ర్ బిన్ లుహయ్యా విగ్రహాల గురించి ప్రజల మనస్సుల్లో అతి తీవ్ర తప్పుడు భావనలు నింపాడు. దాంతో ప్రజలు భయపడి ఈ విగ్రహాలను గౌరవించేవారు. అల్లాహ్ వివిధ కాలాలను ఈ విగ్రహాల వద్ద గడుపుతాడని వారు భావించేవారు. అస్తగ్ఫిరుల్లా. ఈ భావన వలన ఉజ్జా దేవత గౌరవం ప్రజల్లో అంతలా పెరిగింది. కాబా వద్దకు బహుమతులు మొక్కులు ఎలా తీసుకెళ్తారో అలాగే ఉజ్జా దగ్గరికి తీసుకెళ్లేవారు. ఉహద్ యుద్ధం సమయంలో అబూ సుఫ్యాన్ విజయాన్ని జరుపుకుంటూ ఇన్నా లనల్ ఉజ్జా వలా ఉజ్జా లకుం అనగా మా వద్ద ఉజ్జా ఉంది, మీ వద్ద ఉజ్జా లేదు అని చెప్పిన విగ్రహం ఇదే. సాధారణంగా అరబ్ ప్రజలందరూ ఈ 3 విగ్రహాలను గౌరవించేవారు. కానీ ఉజ్జా ఖురైష్లకు ప్రత్యేకమైనది. లాత్ బను సకీఫ్ తెగకు, మనాత్ ఔస్ మరియు ఖజ్రజ్ తెగలకు ప్రత్యేకమైనది. అరబ్ల అభిప్రాయం ప్రకారం ఈ 3 విగ్రహాలు మహిళా రూపంలో ఉన్న దేవతలుగా పరిగణించబడ్డాయి. పవిత్ర ఖురాన్ ఈ మూడింటిని ప్రస్తావిస్తూ ఇలా తెలిపెను: అఫరఅయితుముల్లాత వల్ ఉజ్జా వమనాత సాలిసతల్ ఉఖ్రా అలకుమ జకరు వలహుల్ ఉన్సా తిల్క ఇజన్ కిస్మతున్ జీజా ఇన్ హియ ఇల్లా అస్మాఉన్ సమ్మైతుమూహా అంతుం వ ఆబాఉకుం మా అన్జలల్లాహు బిహా మిన్ సుల్తాన్ ఇన్ యత్తబిఊన ఇల్లా ज़न्न వమా తహవల్ అన్ఫుస్ వలకద్ జాఅహుం మిర్ రబ్బిహిముల్ హుదా. అనగా మీరు అల్లాత్ మరియు అల్ ఉజ్జాను గురించి ఆలోచించారా? మూడవది చివరిది అయిన మనాతును గురించి కూడా. మీ కొరకైతే కుమారులు మరియు అల్లాహ్ కొరకు కుమార్తెలా? ఇది అన్యాయమైన విభజన కాదా? ఇవన్నీ మీరు మరియు మీ తండ్రి తాతలు పెట్టిన పేర్లు మాత్రమే. అల్లాహ్ వీటిని గురించి ఎట్టి ప్రమాణం అవతరింపజేయలేదు. వారు కేవలం తమ ఊహాగానాలను మరియు తమ ఆత్మలు కోరే మనోవాంఛలను మాత్రమే అనుసరిస్తున్నారు. వాస్తవానికి వారి ప్రభువు తరపు నుండి వారి వద్దకు మార్గదర్శకత్వం కూడా వచ్చి ఉన్నది. ఏది ఏమైనప్పటికీ ఇంతకు ముందే చెప్పినట్లుగా మక్కా విజయం తర్వాత వెంటనే మహాప్రవక్త హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం ఆ విగ్రహాల స్థలాలను కూల్చివేయమని ఆదేశించారు. తద్వారా ప్రజల హృదయాల్లో ఉన్న అవి కల్పించిన భయం, తప్పుడు గౌరవ భావన తొలగిపోవాలని వారు భావించిరి. ఈ జ్ఞానపూర్వక నిర్ణయం అత్యంత శుభకరంగా నిలిచింది. ఎందుకంటే వాటి పతనంతో ప్రజల మనసుల్లో ఉన్న తప్పుడు భయానకం మరియు అవివేక భావన పూర్తిగా తొలగిపోయింది. ముహమ్మద్ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవేశపెట్టిన ఒకే దేవుడు, ఏకైక అల్లాహ్ అనే భావన మాత్రమే నిజమని వారికి స్పష్టంగా తెలిసిపోయింది. ఆ విగ్రహాలను ఎలా కూల్చారు, వాటి స్థలాలను ఎలా ధ్వంసం చేశారు, ఆ సమయంలో ఎలాంటి ప్రతిస్పందన ఎదురైంది, ప్రారంభంలో ఎలాంటి వ్యతిరేకత ఎదురైంది, లేదా వీటికి సంబంధించిన కొన్ని సంఘటనలు తర్వాత వివరింతును ఇన్షా అల్లా. నమాజ్ అనంతరం నేను 2 పరోక్ష అంత్యక్రియ నమాజులు చదివింతును. వారిలో ఒకరు గౌరవనీయులైన చౌదరి అబ్దుల్ గఫార్ గారు. వీరు చౌదరి గులాం ఖాదర్ గారి పుత్రులు. జామ్ షారో హైదరాబాద్ నివాసి.
ఇటీవల 92 ఏళ్ల వయసులో ఆయన మృతి చెందారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. వీరు ఒక భూస్వామి కుటుంబానికి చెందినవారు. బగోడా కోట్ నుండి 1900 సంవత్సరం ప్రారంభంలో కోట్ అహ్మదియాకు నివాసం మారారు. సంస్థ ఖిలాఫత్ పట్ల ఉన్న ప్రేమ కారణంగా వారి తండ్రి 1942 సంవత్సరంలో వీరిని ఉన్నత ధార్మిక విద్య పాఠశాల విద్య కోసం ఖాదియాన్కు పంపించారు. అక్కడ వీరు పాకిస్తాన్ వలస వెళ్లే వరకు చదువుకున్నారు. అక్కడి సత్యమూర్తులు అనుచరుల సత్య సాన్నిధ్యం నుండి ఆధ్యాత్మికంగా ప్రయోజనం పొందారు. అక్కడి నుండి తిరిగి వచ్చి మిగతా విద్యను చౌదరి గఫూర్ గారు చినియోట్ మరియు రబువాలో పూర్తి చేశారు. అనంతరం కరాచీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ పొందారు. 1993 సంవత్సరంలో పదవి విరమణ పొందిన తర్వాత తన జీవితం అల్లాహ్ మార్గంలో అంకితం చేశారు. వీరు ఉగాండాలో 2 సంవత్సరాలు ఒక ప్రాజెక్టులో సేవ చేసి అనుగ్రహం పొందారు. అహ్మదియత్కు ఒక ధైర్యవంతుడైన సిపాయిగా ఉండిరి. ప్రజాసేవలో ఎంతో విశాల హృదయంతో ఉండేవారు. వివక్ష లేకుండా అందరి ఆర్థిక అవసరాలు తీర్చడానికి ప్రయత్నించేవారు. ఆర్థిక త్యాగంలో ఎల్లప్పుడూ ముందుండేవారు. ప్రాంతీయ ఖాయిద్గా సేవ చేశారు. అన్సారుల్లా కూడా ప్రముఖ సేవలు అందించారు. అన్సారుల్లాహలో కూడా ప్రముఖ సేవలు అందించారు. దీర్ఘకాలం ఉమూరే అమ్మ కార్యదర్శిగా హైదరాబాదులో పనిచేశారు. నవాబ్ షా మరియు నౌషేరో ఫిరోజ్ జిల్లాలకు అమీరుగా హజరత్ ఖలీఫతుల్ మసీహ్ రాబే రహ్మవుల్లా వీరిని నియమించారు. ఈ బాధ్యతలను వీరు గొప్ప శ్రద్ధతో నిర్వహించారు. మృతులు వసియత్ చేశారు. వారసులుగా 3 కుమారులు మరియు 5 కుమార్తెలు ఉన్నారు. వారి కుమార్తె హుమైరా గారిట్లు చెప్పారు, ప్రజాసేవనే తన బ్యాంకు బ్యాలెన్స్ అని చెప్పుకునేవారు. దానిని అల్లాహ్ చాలా సంతోషాన్ని పొందే మార్గమని నమ్మేవారు. అహ్మదీయులు అహ్మదీయేతరులు అనేక మంది వారి ద్వారా తమ అవసరాలు తీర్చుకోగలిగారు. వివక్ష లేకుండా ప్రయాణికులు, రోగులు, బలహీనులు అందరి ఆర్థిక అవసరాలను తీర్చేవారు. పెద్ద మొత్తంలో డబ్బులు కూడా ఇచ్చేవారు. సంస్థ కోసం ఆర్థిక త్యాగం చేసే భావం ఎల్లప్పుడూ బలంగా ఉండేది. హజరత్ ఖలీఫతుల్ మసీహ్ సాలిస్ రెహమహుల్లా శతాబ్ది ఉత్సవాల కోసం 1966 సంవత్సరంలో తెహ్రీకే జదీద్ను ప్రకటించినప్పుడు ఆయన వెంటనే లబ్బైక్ అన్నారు. మరుసటి రోజు రబువాలోని తన ఇల్లు విక్రయించి వచ్చిన మొత్తం డబ్బును ఆ ఫండులో సమర్పించారు. 1966 సంవత్సరంలో హజరత్ ఖలీఫతుల్ మసీహ్ సాలిస్ రెహమహుల్లా సింధ్ పర్యటనలో భాగంగా హైదరాబాద్కు వచ్చినప్పుడు కోట్ అహ్మదియాలోని వారి ఇంటికి వెళ్లారు. 1981 సంవత్సరంలో రబువాలో కసరే ఖిలాఫత్ అనగా ఉత్తరాధికారి భవన నిర్మాణం జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఆయనను ఆఫ్రికాలోని ఒక ప్రాజెక్ట్ కోసం పంపాలని నిర్ణయించింది. అది ఆయనకెంతో మంచి అవకాశంగా ఉండెను. కానీ ఆయన హజరత్ ఖలీఫతుల్ మసీహ్ సాలిస్ రెహమహుల్లా వద్ద సలహా కోసం హాజరయ్యారు. హజరత్ ఖలీఫతుల్ మసీహ్ సాలిస్ రెహమహుల్లా ఇలా ఆదేశించారు, అక్కడకు పోవద్దు, దానిని వదిలిపెట్టు. నా ఈ కసరే ఖిలాఫత్ నిర్మాణం జరుగుతుంది. దీని పైకప్పులు వేసే పని ఉంది. దీని పర్యవేక్షణ చేయండి. ఆదేశం విన్న వెంటనే మరుసటి రోజు నుంచి ఆయన పని చేపట్టారు మరియు అక్కడే కొనసాగారు. అయితే అల్లాహతాలా కూడా ఆయనను కరుణించాడు. సెలవులు ముగిసిన తర్వాత ప్రభుత్వం తిరిగి అదే కాంట్రాక్టును ఆయనకు ఇచ్చింది. ఆయన ఎప్పుడూ ఇలా చెప్పేవారు, ఇది పూర్తిగా ఖిలాఫత్ శుభం వల్లే సాధ్యమైంది. హజరత్ ఖలీఫతుల్ మసీహ్ సాలిస్ రెహమహుల్లా ఇలాగే హజరత్ ఖలీఫతుల్ మసీహ్ రాబే రెహమహుల్లా గారితో కూడా ఆయనకు గాఢమైన అనుబంధం ఉండేది. వారు కూడా తరచుగా ఆయన ఇంటికి వచ్చేవారు. కొన్నిసార్లు ఆయన ఇంట్లోనే బస చేసేవారు. నేను కూడా పాకిస్తాన్లో ఉన్నప్పుడు ఆయన ఇంటికి వెళ్ళే అవకాశం నాకు కలిగింది. అక్కడే ఉండే భాగ్యం కూడా లభించింది. ఆయన ఎంతో అద్భుతమైన అతిథి సత్కారం చేసేవారు. ఒకసారి నాకు రాత్రి సమయంలో సింధ్ ప్రాంతంలో ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఆ సమయానికి పరిస్థితులు అంత మంచిగా లేకుండెను. ఆయన ఇలా అన్నారు, నిన్ను నేను తీసుకెళ్తాను. ఆ సమయంలో భారీ వర్షం పడుతుండెను. గాలి తుఫాను లాంటి వాతావరణం. రహదారులు మొత్తం నీటితో నిండిపోయి ఉన్నాయి.
అయినా కూడా ఆయన నన్ను తీసుకుని వెళ్ళారు. రాత్రి మా గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత నేను ఆయనకు ఇట్లు చెప్పాను, మీరు రాత్రి ఇక్కడే ఉండండి, ఉదయం వెళ్ళండి. ఒంటరిగా రాత్రి వెళ్ళడం కష్టం. కానీ ఆయన పెద్ద పట్టుదలతో ఇట్లన్నారు, లేదు, నేను ఇప్పుడే వెళ్తాను. అలా తన కారు ఎక్కి రాత్రి పూటనే బయలుదేరి వెళ్ళిపోయారు. నిజంగా ధైర్య సాహసాలు గల నిర్భయమైన వ్యక్తి. ఆయన అసిరానే రాహెమోలా అనగా ధర్మం కోసం జైలులో ఉన్న వారి కోసం చేసిన సేవలు ఎంతో విలువైనవి. జైళ్లలోకి వెళ్ళి అక్కడి నిర్వాహకులతో మాట్లాడి వారికి అవసరమైన సౌకర్యాలను కల్పించేవారు. ఆయనలో మానవ సేవాభావం అంతా నిండిపోయి ఉండేది. సన్నిహిత బంధువులు, పేదలు, అవసరమైన వారికి సహాయం చేయడంలో ఎల్లప్పుడూ ముందుండేవారు. ఆయన కుమార్తె ఇట్లు చెప్పిరి, తండ్రిగారు పేదలకు, బలహీనులకు ఎంతో సేవ చేసేవారు. ఖిలాఫత్ వ్యవస్థ పట్ల ఆయనకు అత్యంత గాఢమైన ప్రేమ ఉండేది. ఖలీఫా పిలుపు వచ్చిన ప్రతిసారి వెంటనే లబ్బైక్ అని స్పందించేవారు. ఆయన రోజువారీ సంభాషణలో ఖిలాఫత్ ఒక ప్రధాన అంశం. వారిని కలిసిన అహ్మదీయేతరులు కూడా ఆయన నైతికతలను ఎంతో పొగిడేవారు. ఆయన వారిపై మంచి ప్రభావం వేశారు. ఆయన పరిచయ వర్గం ఎంతో విస్తారంగా ఉండేది. ఎక్కడైనా సరే ఒక అహ్మదీగా గుర్తింపు పొందేవారు. సింధు ప్రాంతంలోని ప్రభుత్వ అధికారులు, రాజకీయ కుటుంబాలతో కూడా ఆయనకు స్నేహపూర్వక సంబంధాలు ఉండేవి. ఆయన వారికి తరచుగా జమాత్ ప్రచురించిన పవిత్ర ఖురాన్ కానుకగా అందించేవారు. బహిరంగంగా జమాత్ పరిచయం చేసేవారు. వీలైతే వారిని రబువాకు కూడా తీసుకుని వెళ్ళేవారు. అల్లాహతాలా ఆయనను క్షమించి తన కరుణను ప్రసాదించుగాక. ఆయన చేసిన సత్కార్యములను కొనసాగించుటకు ఆయన పిల్లలకు అనుగ్రహించుగాక. రెండవ ప్రస్తావన గౌరవనీయులైన మొహమ్మద్ అలీ గారిది. చెక్ 275 కర్తార్పూర్, హైదరాబాద్ గురించి ఇది గలదు. ఇటీవలే 70 సంవత్సరాల వయస్సులో ఆయన మృతి చెందారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. అల్లాహతాలా కృపతో ఆయన మూసిగా ఉన్నారు. ఆయనకు 3 కుమారులు, 5 కుమార్తెలు ఉన్నారు. కుమారుల్లో ఒకరు ముబల్లిగ్ ప్రచారకులుగా లుసాకా, జాంబియాలో సేవ చేస్తున్నారు. ప్రస్తుతం యూకే జల్సా సాలానాలో హాజరయ్యేందుకు వచ్చి ఉండడంతో తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనలేకపోయారు. తాహిర్ అహ్మద్ సైఫీ ముబల్లిగ్ గారిట్లు తెలిపిరి, మా కుటుంబంలో అహ్మదియత్ రెండవ ఖలీఫా హజరత్ ముస్లిమౌద్ రజల్లాహు తఆలా అన్హు గారి ప్రారంభ కాలంలో వచ్చింది. అప్పుడు వారి తాత నుస్రత్ గారు అహ్మదియత్ స్వీకరించి సంస్థలో చేరారు. మృతులు ఉపవాసం, నమాజ్ పట్ల కట్టుబడి ఉంటూ తహజ్జుద్ అనగా రాత్రిపూట కూడా నమాజ్ చేసేవారు. ప్రసన్న స్వభావం, మౌన ప్రియుడు, మానవ సేవాభావం కలిగిన, స్నేహపూర్వక, ముఖంలో చిరునవ్వు ఉంచుకునే వ్యక్తి. ఖిలాఫత్ పట్ల అపారమైన ప్రేమ ఉండేది. ఏ పని ఉన్నా ముందుగా ఖలీఫాకు ఉత్తరం రాసి తన స్థోమత మేరకు ఆర్థిక త్యాగం చేసేవారు. ఎంటీఏ ప్రారంభమైనప్పుడు ఇంట్లో టీవీ లేకపోయినా ఖలీఫా ప్రసంగం ప్రత్యక్షంగా వినడానికి టీవీ తీసుకొని వచ్చారు. ఖలీఫా పిలుపులో ఏది ఆయనను వదలలేదని ఆయన వదలలేదని కుమారుడు తెలిపిరి. అహ్మదీయేతరుల పట్ల కూడా ఎంతో మమకారంతో ప్రవర్తించేవారు. తాను పనిచేసిన ఫ్యాక్టరీలో చాలామంది అహ్మదీయేతరులకు ఉద్యోగం కల్పించారు. అయితే కొంతమంది కృతజ్ఞత రహితులుగా యజమానుల వద్ద ఫిర్యాదు చేసి ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. ఆయన ఎలాంటి గొడవ చేయకుండా అల్లాహ్తో దుఆ చేశారు. కొంతకాలానికి యజమానులు తిరిగి పిలిచి అదే పదవిలో ఆయన్ను నియమించారు. తనపై అన్యాయం చేసిన వారి పట్ల కూడా ఆయన సద్భావనతో ప్రవర్తించి వారికి మళ్ళీ సహాయం చేశారు. ప్రచారం కన్నా ఆయన మంచి ప్రవర్తన, ఆచారం వల్లనే ఫైసలాబాద్ నగరంలోని 8 మంది అహ్మదీయత్ను స్వీకరించారు. అల్లాహతాలా ఆయనను క్షమించి తన కరుణను ప్రసాదించుగాక. ఆయన పిల్లలకు ఆయన చేసిన సత్కార్యాలను కొనసాగించుటకు అనుగ్రహించుగాక. الحمد لله نحمده ونستعينه
ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله ونشهد أن محمدا عبده ورسوله عباد الله رحمكم الله إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله أكبر